హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే సిఈ సెట్కి సంబంధించి చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. సో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ ఇవన్నీ కూడా మన స్టేట్లో ఉంటాయి. అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో సిఈ సెట్కి సంబంధించి అసలు సిఈ సెట్ అంటే ఏంటిది, దీంట్లో ఏ యూనివర్సిటీలో మనం అడ్మిషన్ తీసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్, ఖచ్చితంగా వీడియో చేసే వాళ్ళందరూ కూడా లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో ఈ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఎన్టీఏ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. మరి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ exams.nta.ac.in. సో ఇది ఓపెన్ చేయగానే దీంట్లో మన సియూ సెట్ అని చెప్పేసి, నావీ స్కూల్ అని, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి అంటే జేఈ మెయిన్స్, నీట్ వాటికి సంబంధించిన అన్ని రకాల టెస్టులు అయితే వస్తాయి. దీంట్లో మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉంటుంది. సో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే దీంట్లో ఏ యూనివర్సిటీస్ దీనికి ఎందుకు వస్తాయంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బాబా సాహెబ్ యూనివర్సిటీ, సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, సో జార్ఖండ్, కర్ణాటక, కాశ్మీర్, ఒడిస్సా. సో ఇలా చాలా రకాల సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలు చేరాలంటే ఈ సియూ సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ క్వాలిఫై, మంచి ర్యాంక్ తీసుకొచ్చుకుంటే ఇలాంటి యూనివర్సిటీలో మనమైతే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. సో ఇది సిఈ సెట్కి సంబంధించినటువంటి అప్డేట్. మరి ఈ ఒకసారి మనం డేట్స్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఇప్పుడైతే రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్లోనే ఉన్నాయి. సో డేట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ exams.nta.ac.in ఓపెన్ చేయగానే ఇక్కడ మార్చ్ 26 వరకు అయితే మనకు ఇవ్వడం జరిగింది. మార్చ్ 26 వరకు అప్లై చేసుకుని మరి ఏవైతే సెంట్రల్ లెవెల్లో కామన్ యూనివర్సిటీ ఉన్నాయో అలాంటి వాటిలో అడ్మిషన్ తీసుకొని ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ మనకు నవయుగ స్కూల్ సరోజినీ నగర్ ఎంట్రన్స్ ఉంది. ఇది ఆల్రెడీ మార్చ్ 1కి అయితే అయిపోయింది. నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. ఇది మార్చ్ 31 వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి నీట్కి సంబంధించి ఇది మెడికల్ వాళ్ళది, ఇది కూడా ఎన్టీఏ వాళ్ళకి కండక్ట్ చేస్తారు మార్చ్ 9 వరకు. సో నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్, బయోటెక్నాలజీ, జాక్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన డేట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో కొన్ని డేట్స్ ఆల్రెడీ ఇదివరకు అయిపోయినాయి, కొన్ని డేట్స్ ఇంకా రన్నింగ్లో ఉన్నాయి. సో అవన్నీ చెక్ చేసుకొని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఈ సిఈ సెట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ మీకు నచ్చినా డెఫినెట్గా అప్లై చేసుకుని ప్రయత్నం అయితే చేయండి. సో దీంట్లో ఈ సిఈ సెట్కి సంబంధించి ఇవే కాదు, అంటే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాకుండా స్టేట్ యూనివర్సిటీస్ కూడా కొన్ని క్లస్టర్ యూనివర్సిటీస్ అని చెప్పేసింది. దాంట్లో కూడా కొన్ని యూనివర్సిటీస్, అదేవిధంగా సిఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా మనకు ఆఫర్ చేస్తూ ఉంటాయి. దాంట్లో డీమ్డ్ యూనివర్సిటీలో కూడా ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అటానమస్, సో జైపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే డీమ్డ్ యూనివర్సిటీలో కూడా, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఈ సిఈ సెట్లో వచ్చినటువంటి ర్యాంకును బేస్ చేసుకుని కూడా వాళ్ళు అడ్మిషన్ అయితే తీసుకుంటారు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది అంటే నేషనల్ లెవెల్లో చాలా మంచి ఎంట్రన్స్ సెట్. మనకి ఇక్కడ ఎంసెట్, ఇటు ఏపీకి వెళ్తే ఎంసెట్, తెలంగాణకు వచ్చిన తెలంగాణ ఎంసెట్, మహారాష్ట్రకి వెళ్తే అక్కడ మహారాష్ట్ర సెట్, కర్ణాటక సెట్, కాంపిటెక్ట్ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్. కానీ ఇది సెంట్రల్ లెవెల్లో ఉంది. ఒకసారి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే అప్లై అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకవేళ మంచి ర్యాంక్ కనుక వస్తే ఈ యూనివర్సిటీతో పాటు మీ స్టేట్లో కూడా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మంచి ర్యాంక్ వస్తే ఎంతో కొంత స్కాలర్షిప్ ఆఫర్ చేయడం కానీ, లేకపోతే బెస్ట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి మనకు అవకాశాలు అయితే ఉంటుంది. సో మార్చ్ ఇక్కడ ఒకసారి డేట్ కూడా చెక్ చేద్దాం. సో డేట్ వచ్చేసి మనకు మార్చ్ 26 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఒకసారి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి రిజిస్ట్రేషన్ పేజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సేమ్ అంటే నీట్కి ఏ విధంగా అయితే అప్లై చేస్తారో సేమ్ అదేవిధంగా అప్లై చేసుకోవడం. జేఈ మెయిన్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంది. ఒకసారి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి సియూ సెట్ యూజీ 2024కి సంబంధించినటువంటి అప్డేట్. ఇక రానున్న రోజులు ఎంసెట్, ఐసెట్, ఈసెట్, మెడికల్కి సంబంధించి కావచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి, కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.